రాలేదు. వ్యాసులు అనే 18 పురాణములు, 18 పురాణములు, 18 మళ్ళీ ఆయుర్వేదము, గంధపదార్థం, సమస్త వేదాంతములైనటువంటి వ్యాసులు వారు విభాగించినప్పటికీ వేదాతీతమైనటువంటి ఉపనిషత్సారాతీతమైనటువంటి భావాతీతమైన స్థితిని గురించి నాకు తెలియదు అని ఇవన్నీ స్థితులు వారు అడిగితే ఆ స్థితి నాకు తెలియదు కానీ విదేహ ముక్తిని పొందిన వాడిని జలచక్రవర్తి రాజులు సన్యాసి అవస్థలు అక్కడ కోరి వ్యాసుడు వారి శిష్యుడు వారిని జనచక్రవర్తికి పంపిస్తారు. జనకుడు విదేహ ముక్తిని పొందుతున్నారు. జనచక్రవర్తి రాజులు దేహాభిమానం కానీ మహాభిమానం కానీ శరీరాభిమానం శరీర శ్రయములు ఏది లేనటువంటి అర్థం. అందుకని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళ కోరిక శిష్యుడు వారు సుఖం సాంఘీకుడు వారి శిష్యుడు సాంఘీకుడు శిష్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడు రుక్మిణి అమ్మవారు. శ్రీ రుక్మిణి కృష్ణ సంవాదం అవుతుంది వాళ్ళిద్దరికి జరిగింది. వేదాతీత వేదాంతం ఆఖరిది అని అర్థం. అన్నిటికీ వేదాంతం అందిస్తాం. వేదాతీతమే వేదాంతం. వేదముల కన్నా ఇంకా 50 శ్రీ శివుడు వారికి జనక మహారాజు తక్కువ ఆ శివుడు వారి దగ్గర సాంఘీకుడు కృష్ణుడు రుక్మిణి ఉద్ధవుడు ఉద్ధవగీత ఉద్ధవునికి శ్రీకృష్ణుడికి ఒక సాంఘీకుడి దగ్గర సంవాదం. ఉద్ధవాగీత గోప్యం. ఉద్ధవుడి దగ్గర నుంచి మనకి తర్వాత చాలా మంది గురువులు మారుతారు. రామానంద, కబీర్ దాస్, రామనాథి, శ్రీధరు, శివరాం, సంబూర్ణ రత్నబ్రహ్మ, తులసిరామ్, సీతారామ వీళ్ళందరూ పూర్ణ బోధకులు. ఆ పరంపరలు చెందినటువంటి వారే మన్మధుడు, సుబ్బియాది, తర్వాత నుంచి మనకి ఎవరు తొలి పాటియాదులు, తొలి ప్రసాదరాయుడు, తర్వాత నిర్భయానంద, తర్వాత వీళ్ళందరూ పూర్ణ బోధన చేసినప్పుడు పరంపర. మొదట ద్వైతాద్వైతులు తెలిసిన తరువాతనే పూర్ణ బోధన అర్హత కలుగుతుంది. ఎందుకు ద్వైతాద్వైతం తెలియాలంటే ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో నీకు తెలియకపోతే నీ ఇతరులకు ఏం చెప్పగలుగుతావు? అందుచేతండి అక్షరాభ్యాసం నుంచి ఆఖరి వరకు ఆత్మ ప్రారంభించి రావాలా అక్కడ రకాలంతో మనం